అంతా మీ ఇష్టమేనా అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ప్రొడ్యూసర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు పుష్ప 2 ప్రొడ్యూసర్లు బన్నీకి ఏ విషయంలో ఆగ్రహం తెప్పించారు, ఆయన నిర్మాతల మీద ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడుతున్నాం. విజ్ఞాన్, హాయ్ అండి. నమస్తే. అంతా మీ ఇష్టమేనా అంటూ అల్లు అర్జున్ పుష్ప 2 నిర్మాతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో అసలు వాస్తవం ఉందా? నిజంగా బన్నీ పుష్ప 2 ప్రొడ్యూసర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారా? ఏ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఈ ఆర్టికల్ పెద్దయిన ఆర్టికల్, అందులో దానిలో ఏం రాశాడంటే అంతా మీ ఇష్టమేనా అని పుష్ప ప్రొడ్యూసర్లకు వార్నింగ్ అనే టైటిల్ పెట్టుకొని ఇందులో ఉన్న సారాంశం చెప్తా. షోలు ఎప్పుడు వేయాలి, ఏ టైంకి వదలాలి, ముందు ఏ థియేటర్లో వేయాలి, వెనకాల ఏ థియేటర్లో వేయాలి, ఈ ప్లానింగ్ అంతా కూడా అల్లు అర్జున్ ఒకలాగా అనుకున్నాడు. కానీ మైత్రి వాళ్ళు దీనికి విరుద్ధంగా చేశారు. ఇష్టం వచ్చినట్టు థియేటర్ను రిలీజ్ చేసేసారు. దీనికి అంతా మీ ఇష్టమేనా, నన్ను అడగాల్సిన పని లేదా అని అల్లు అర్జున్ వీళ్ళందరి మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చేశాడు అని రాశారు అనమాట. అలాగే అంటే ఇప్పుడు పుష్పని నెగిటివ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఏదైనా రాయొచ్చు కదా, కాదేది నెగిటివ్ చేయడానికి అనర్హం అన్నట్లుగా. 1 సెకండ్, మైత్రి వాళ్ళు ఎవరు? దే ఆర్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్. బన్నీ ఎవరు? 300 రోజువారీ కూలీ తీసుకొని నటించిన ఒక హీరో, అంతేనా? ఒక రెమ్యునరేషన్ తీసుకొని తన బాధ్యత అయిపోయింది. డైలీ డేట్లు ఇచ్చాడు, రోజుకింత అని. ఫస్ట్ ఇంత రెమ్యునరేషన్కి ఒక మాట మాట్లాడుకున్నాడు. తర్వాత పొడిగింపు అయిన తర్వాత రోజుకింత చొప్పున మాట్లాడుకున్నాడు. ఆ రోజుకింత అంతా కలిపి ఇంత కలిపి మళ్ళీ పార్ట్ 3కి అంతా కలిపి 300 కోట్లు తీసుకున్నాడు ఈ సినిమాకి అని మన ఫోర్బ్స్ ప్రచురించింది. 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని వచ్చి పని చేసి నీ జీతం నువ్వు తీసుకెళ్ళినటువంటి హీరో. ఆ హీరో ఇప్పుడు ప్రోడక్ట్ని పబ్లిష్ చేసుకోవాల్సింది ఎవరు? ప్రొడ్యూసర్, కంపెనీ ఓనర్. కంపెనీ ఓనరే ఆ వస్తువు అమ్ముకోవాలి. ఎక్కడ అమ్ముకోవాలి, ఏ గల్లీలో అమ్ముకోవాలి, ఎంతకు అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఇవన్నీ కూడా ఆయనకు ఉంటాయి. ఓకేనా? దీంట్లో దాక్షాయిని వచ్చి నువ్వు అక్కడ ఎందుకు వేసావని అడగడానికి లేదు, పుష్ప వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు వేసావని అడగడానికి లేదు, శ్రీవల్లి వచ్చి నువ్వు ఏ టైంకి వేసావని అడగడానికి లేదు. మరి అల్లు అర్జున్ ఎందుకు పుష్ప 2 ప్రొడ్యూసర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసి అని రాశాడు ఈ దద్దమ్మ? అసలు ఇక్కడ ఆస్కారమే లేదు. అల్లు అర్జున్ ఎందుకు అడుగుతాడు? ఆయన వచ్చాడు, ఆయన పని చేసుకున్నాడు, వెళ్ళాడు, అంతే. ఓకే, ఆయన అసలు వాస్తవం లేదంట. వార్తలో వాస్తవం కాదు, అసలు బేసిక్ సెన్స్, కామన్ సెన్స్, హ్యూమన్ సెన్స్, ఏ సెన్స్ లేదు, నాన్ సెన్స్ ఇది. అర్థమైందా? ఏ హీరో కూడా వేలు పెట్టాడు ఇట్లాంటివి. అండ్ అల్లు అర్జున్ నిర్మాతల హీరో ఎప్పుడూ పెట్టాడు. ఆ డైరెక్టర్ అసలు అడగను కూడా అడగారు పాపం, నోరు తెరిచి. ఆయన కూడా ప్రొడ్యూసరే. ఈ డైరెక్టర్ వాళ్ళ ఆవిడ కూడా మొన్న సినిమా తీసిందిగా, వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ తెలిసినంత మాకేం తెలుసు. అమ్ముకోవడం ఇప్పుడు వాళ్ళకు ఉండే టెన్షన్ వీళ్ళకి ఎందుకు ఉంటుంది? నీ 300 కోట్లు నీకు వచ్చాయా? రేపు సినిమా ఆడితే తప్ప నీకు 300 కోట్లు రావా? దెన్ నువ్వు తీసుకున్నావు, హ్యాపీగా గో ఎహెడ్. అందరి పేమెంట్లు వచ్చేసాయి, ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. ఇప్పుడు చచ్చి చెడి దాన్ని ఏదో చేసుకోవాల్సింది నిర్మాతలు, కంపెనీ ఓనర్లు. దా ప్రోడక్ట్ ఎన్ని అమ్ముడుపోతాయో తెలియదు, అసలు అమ్ముడుపోతుందో లేదో తెలియదు, ఎన్ని రోజులు అమ్మాలో తెలియదు, రాత్రి పగలు నిద్ర ఉండదు ఓనర్కి. ఇప్పుడు మనం ఈవెంట్ చేసినా, న్యూ ఇయర్ ఈవెంట్ చేసినా టికెట్లన్నీ అసలు ఏంటిది, నువ్వేం చేస్తావు? వచ్చే డీజేకి డబ్బులు ఇచ్చేస్తావు, వెన్యూకి డబ్బులు ఇచ్చేస్తావు, మందు లిక్కర్ అన్ని కొంటావు. న్యూ ఇయర్ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ పెట్టేవాడికి డబ్బులు ఇస్తావు, డబ్బులు ఇవ్వాలి ఎవరు రాను, అన్నీ చేస్తావు. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు పెడతావు. అమ్మో నీకు ఎంత టెన్షన్, రోజు ఎన్ని టికెట్లు అమ్ముడిపోతాయో అని, కప్పులు ఇంత ఇది ఇంత అని. ఈ డీజే అడుగుతాడా, క్యాటరర్ అడుగుతాడా? ఇక్కడ కూడా అంతే, నోబడీ విల్ ఆస్క్. ప్రొడ్యూసర్లకే ఉంటుంది టెన్షన్, వీళ్ళు ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి అనేది వాళ్ళకి తెలుసు. అండ్ ఆ చాకచక్యం లేకుండా సంక్రాంతికి 2 పెద్ద హీరోలతో 2 సినిమాలు ఏకకాలంలో రిలీజ్ చేయగలుగుతారా? ఆ థియేటర్ల సర్దుబాటు ఎప్పుడు ఏది వేయాలో వీళ్ళకి తెలియదా? మరి ప్రతి సంక్రాంతికి పోటీలో ఉంటున్నారు. అండ్ ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు తీసిన దిల్ రాజుతోనే ప్రతి సంక్రాంతికి పోటీ పడుతున్నావుగా. అంటే నీకు కూడా ఎంత నాలెడ్జ్ ఉండాలి నిర్మాణ రంగంలో కానీ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో కానీ.
నీకు అంత అనుభవం ఎంత అనుభవం ఉండాలి, ఉమ్, ఆ ఇవన్నీ లొసగులన్నీ నీకు బాగా తెలుసు, వంట పట్టుతుంది. ఉమ్, అందుకు ఇప్పుడు ఇంత భారీ సినిమా నువ్వు రిలీజ్ చేసుకుంటున్నావు అంటే నాకు ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనే అవగాహన నిర్మాతలకు ఉంటుంది. ఉమ్, వెంటనే అల్లు అర్జున్ వచ్చి పొద్దున్న లేవగానే వీళ్ళ తలుపులతోని నిర్మాత ఎందుకు ఇలా చేసావని అడిగినట్టుగా రాసేసాడు వీడు. ఉమ్, వీడేదో దగ్గర నుండి చూసినట్టు. ఉమ్, ఇలా ఉంది పరిస్థితి. ఏ ఆర్టికల్ అయినా సరే నమ్మాల్సిన అవసరం లేదు. ఉమ్, పుష్పని నెగిటివ్ చేయడానికి ఉమ్, ప్రతి ఒక్కడు రకరకాలుగా ఆలోచిస్తున్నాడు, ఏ యాంగిల్లో వస్తే బాగుంటుంది అని. ఉమ్. అసలు ఆర్టికల్ ఏం రాశాడు? ఈ ఆర్టికల్లో ఏముంది అంటే ఉమ్, మైత్రి మూవీస్ వాళ్ళు ఉమ్, ఇష్టానుసారంగా థియేటర్లని రిలీజ్ చేసేస్తున్నారు ఆన్లైన్లో. ఉమ్, ఏ థియేటర్ని ఏ టైంలో రిలీజ్ చేయాలి, ముందు ఏవి చేయాలి, వెనకాల ఏవి చేయాలి, ఏ టైంలో ఏవి చేయాలనేవి బన్నీ ఒక ప్లాన్ వేసుకున్నాడంట. ఉమ్, ఈ ప్లాన్ ప్రకారంగా వెళ్దాం అనుకునే లోపే వీళ్ళు మొత్తం రిలీజ్ చేసి పెట్టేశారంట. ఉమ్, వెంటనే పరిగెత్తుకెళ్ళి వాళ్ళ గలదీసి నిలిచి హే హౌ డేర్ యూ అన్నాడంట. ఉమ్, అది ఈ ఆర్టికల్ సారాంశం. ఉమ్, అసలు అది ఏమీ జరగల. ఉమ్, ఆయన 2 ఆయన తీసుకుంటే హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉన్నారు పుష్ప విషయాలు. ఇంకెవరు తలకాయలు పెట్టరు. ఉమ్, వీళ్ళ బన్నీ బాధ్యత కూడా మొన్నే అయిపోయింది. నా జర్నీ ముగిసిందని ఏడ్చుకుంటూ ఫోటో పోస్ట్ పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి కూడా అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సుకుమార్ గారు మాట్లాడుతుండగా బన్నీ భావోద్వేగానికి లోనయ్యి ఆయన ఏడుస్తున్నటువంటి కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో Exactly. చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి కారణం ఏంటి? అది ఒక జర్నీ ముగిసింది. ఉమ్, ఒక జర్నీ అంటే ఎలా ముగిసింది? పార్ట్ 2తో ముగిలా, ఉమ్, పార్ట్ 3తో ముగిసింది. ఉమ్, పార్ట్ 3 ది ర్యాంపేజ్, ఉమ్, పుష్ప 3 ఇది రూల్ అయిందా? ఉమ్, ఇప్పుడు విధ్వంసం చూస్తారు మీరు పార్ట్ 3లో. ఉమ్, ఆ విధ్వంసం సంబంధించిన షూట్ కూడా అయిపోయింది. ఉమ్, దాంట్లో విలన్ వచ్చేసి మీ విజయ్ దేవరకొండ. ఉమ్, ఇప్పుడు పుష్ప పార్ట్ 3 ఉంటుంది. దానికి సంబంధించిన లీడ్ని మీరు పుష్ప పార్ట్ 2లో చూడబోతున్నారు రేపు. ఉమ్, అది కూడా షూట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఖాళీగా ఉంది. అయిపోయాయి, చిత్రీకరణలన్నీ అయిపోయాయి, ఉమ్. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ప్రెసెంట్. అంటే ఇప్పటికే అండ్ దానికి అసలు కూడా పుష్ప 3 మ్యూజిక్ మళ్ళీ దేవిశ్రీ ప్రసాదే. వీళ్ళకేం గొడవలు లేవు, ఉమ్, బానే ఉన్నారు. ఉమ్, అది కూడా వాస్తవం. ఓకే. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని దేవిశ్రీయే. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దేవిశ్రీ. తమను తీసుకున్నారు మళ్ళీ కూడా అదొకటి. అట్లా దీనికి ఎవరిని తీసుకోలేదమ్మా. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేశారు. మధ్యలో వీళ్ళు వచ్చేసి గొడవలు పెట్టారు. ఎక్కడ ఏం జరగల. ఉమ్, ఎవరు దేవిశ్రీ సింగిల్ కార్డ్ సినిమా ఇది. ఉమ్, ఎవరు తలకాయలు లేవు. ఓకే. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎంత వచ్చినాయి? ఆల్మోస్ట్ ఒక 200 కోట్ల పైన వచ్చేసే వరల్డ్ వైడ్గా అడ్వాన్స్ బుకింగ్స్ 3 రోజుల వీకెండ్కి అంతా కలిపి. ఉమ్, అది కూడా చాలా తక్కువే. ఇప్పుడు రిలీజ్ చేసిన థియేటర్స్ ఇంకా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఉమ్, రేపటి నుంచి మీకు ఇంకా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 200 కోట్ల పైనే వచ్చేసాయి. ఓకే. Yeah. అంటే ఫస్ట్ డే కలెక్షన్లో ఎలా ఉండే అవకాశం ఉంది? ఫస్ట్ డే కలెక్షన్లో నన్ను అడిగితే ఓన్లీ తెలుగు ఎందుకులే, మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే వీకెండ్ కల్లా ఇది 500 కోట్లు చాలా అవలీలగా దాటేస్తుంది. పెద్ద విషయం ఉంది. ఫస్ట్ డేనే వచ్చేస్తాయి 300-400. అంటే ఇప్పటి వరకు భారతదేశ చలనచిత్ర రంగంలో దంగల్ చిత్రం 1900 కోట్లు కలెక్ట్ చేసింది. అదే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇప్పుడు పుష్ప 2 దాన్ని అధిగమించగలదా అంటే ఏం చెప్తారు? పుష్ప దీనిలందరికీ మించి ఎక్కడో ఉంటుంది, 3000 కోట్లలో ఉంటుంది లాంగ్ రన్లో. ఇక ముందు ఇండియన్ సినిమా చరిత్రలు మాట్లాడుకుంటే పాన్ ఇండియా సినిమాల చరిత్రలు పుష్పకి ముందు, పుష్ప తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే. 3000 కోట్లు ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేసే అవకాశం? లాంగ్ రన్ లో 3000 కోట్లు అండ్ 2000 కోట్లు మాత్రం చాలా సింపుల్ గా ఈ 2 వీక్స్ లో వచ్చేస్తాయి. బంగారం లాగా వచ్చేస్తాయి. ఓకే. ఇంకా తక్కువ రోజుల్లోనే వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.